గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్, రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభ సాయంత్రం మిత్రమా. రైట్, ఆల్ ఇయర్స్ అందరూ లైవ్లోకి వచ్చినట్టు కదా. సో కొంచెం ఆలస్యమైంది మిత్రమా, ఇంకా అన్ని చిన్న చిన్న కార్యక్రమాలను బేస్ చేసుకుని ఆలస్యమైంది. రైట్ సార్. సో రేపటి నుండి ఇన్ టైంకి మీకు స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మ్యాక్సిమం వీలైతే 6 to 7:30 మధ్యలో తీసుకుంటాను, 6 to 7 వరకు. సో అదర్వైజ్ తర్వాత 9 PM వచ్చినప్పటికి ఇంటర్మీడియట్ జాగ్రఫీకి సంబంధించినవి గ్రూప్స్ వాళ్ళకి మనకి దోహదపడే విధంగా సో యూట్యూబ్ లైవ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆ లోపల మీకు కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రమా, లేట్ కాకుండా. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గమనించే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికి కూడా కొంత మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం, ఇక సమయం వృధా చేయకుండా. రైట్ సార్, నిన్న మనం డిస్కస్ చేసాం భారతదేశం యొక్క నదీ వ్యవస్థ, దాని యొక్క నీటి వనరులకు సంబంధించిన ప్రతిపాదనలో హిమాలయ నదులు అంటే ఏంటివి, ద్వీపకల్ప నదులు అంటే ఏంటివి, పూర్వవర్తిత్వ నదులు అంటే ఏంటివి, అంతర్వర్తిత్వ నదులు అంటే ఏంటివి, నది ప్రవాహ మార్గంలో ఉన్నటువంటి బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశల గురించి, డెల్టాలు వాటి యొక్క రకాల గురించి కొంత ప్రస్తావన చేసాం మిత్రమా. రైట్, ఇక్కడ ఒకసారి గమనిస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లైవ్ లోకి వచ్చిన మిత్రులందరూ కూడా, రిమైనింగ్ వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా, సో మన క్లాస్ వింటున్న అందరికి కూడా పేరు పేరున గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్. ఎస్, క్లియర్. రైట్ సార్, వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా మిత్రమా. ఎస్, కొంచెం సమయం తక్కువ ఉంది మిత్రమా, సో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫాస్ట్ గా. రైట్ సార్. సో లాస్ట్ ప్రీవియస్ కాలంలో మనకి డిస్కస్ చేసిన దాని ప్రకారం చూసినట్లయితే భారతదేశం యొక్క నదులు, దాని యొక్క జీవన విధానాలు, నదులు ప్లస్ నీటి వనరులు, ఈ నదులు మరియు నీటి వనరులు అనేటటువంటి పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళడం జరిగింది మిత్రమా. సో ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే నదులు మరియు నీటి వనరుల్లో భాగంగా సో ఒకసారి రఫ్ గా చూసినట్లయితే భారతదేశంలో నది వ్యవస్థలు ఏర్పడిన విధానాన్ని పరిగణలో తీసుకుంటే భారతదేశం యొక్క నది జల వ్యవస్థ 3 భౌతిక అంశాలను అనుగుణంగా చేసుకుని ఏర్పడదన్నాం. అందులో ఒకటి హిమాలయ పర్వతాలు, దాంతో పాటుగా గమనించినట్లయితే మనకి ద్వీపకల్ప పీఠభూమి, దాంతో పాటు ఉత్తర మైదానాలు. రైట్ సార్, ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని భారతదేశంలో నది వ్యవస్థలో ఒకటి ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమి, నది గంగా నది సింధు మైదానం, గంగా సింధు మైదానము, ద్వీపకల్ప పీఠభూమి, దాంతో పాటుగా హిమాలయ పర్వతాలు. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని మన భారతదేశం యొక్క నది వ్యవస్థని 2 రకాలుగా డివైడ్ చేశాము అన్నాం. ఒకటి హిమాలయ నదులు అని చెప్పేసి అన్నాం, రెండవది ద్వీపకల్ప నదులని పేర్కొన్నాం. ఈ హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు ఏవైతున్నాయో అందులో హిమాలయ నదులకు ఉదాహరణ ఇవి జీవనదులుగా పిలువబడుతున్నవి, సంవత్సరం అంతా ప్రవహిస్తున్నవి. అలాంటి హిమాలయ నదులలో మళ్ళీ సింధు నది వ్యవస్థ, గంగా నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ విస్తరించినది. దానికి తోడుగా వన్స్ గమనించినట్లయితే ఈ హిమాలయ నదుల్లో హిమాలయ పర్వతాలు ఆవిర్భవించక ముందున్న నదులని హిమాలయ పర్వత పూర్వవర్తిత్వ నదులు అన్నాం. హిమాలయ పర్వతాలు ఆవిర్భవించిన అనంతరం ఏర్పడ్డ వాటిని హిమాలయ పర్వత అంతర్వర్తిత్వ నదులని పేర్కొన్నాం. రైట్ సార్. సో ఆ తరహా హిమాలయ నదుల గురించి చర్చించాం మిత్రమా. రిమైనింగ్ ద్వీపకల్ప నదులు, ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి నీటి సంవత్సర కాలంలో కొంతకాలం మాత్రమే వర్షపాతం ఆధారంగా ప్రవహించే నదులని ద్వీపకల్ప నదులని పేర్కొన్నాం. ఈ ద్వీపకల్ప నదులు మనం గమనిస్తే భారతదేశంలో మనకి అంబాలా ఉన్నతి అనేటటువంటి హిమాలయ పర్వత ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, పంజాబ్, రిమైనింగ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దాంతో పాటు పశ్చిమ కనుమల యొక్క పంక్తులను ఆధారంగా చేసుకుని మనకు భారతదేశం యొక్క భూభాగంలో మధ్య ఉన్నత భూభాగం వల్ల కొన్ని తూర్పు వైపు ప్రవహిస్తున్నవి, కొన్ని పశ్చిమ వైపు ప్రవహిస్తున్నవి. అలా హిమాలయ పర్వత మన ద్వీపకల్ప నదులని పశ్చిమ వైపు ప్రవహించే నదులని, తూర్పు వైపు ప్రవహించే నదులని 2గా డివైడ్ చేశాము. పశ్చిమ వైపు ప్రవహించే నదులు, తూర్పు వైపు ప్రవహించే నదులు. ఈ ద్వీపకల్ప నదులన్నీ కూడా ఎక్కువ వయసున్నవి. రిమైనింగ్ ద్వీపకల్ప నదులని ప్రధానంగా గమనించితే పురాతన నదులని పేర్కొంటాం, లేదా వృద్ధాప్య నదులని పేర్కొంటాం. హిమాలయ పర్వతాలు కొత్తగా ఏర్పడేవి కాబట్టి కొత్తగా ఏర్పడ్డ హిమాలయ పర్వతాలలో మంచు కరిగి ప్రవహించేవి యంగెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా, లేదా జీవ నదులు అన్నాం. వీటిని యవ్వన నదులని పేర్కొన్నాం. కానీ హిమాలయ పర్వతాల కంటే పురాతనమైన భూభాగం ద్వీపకల్ప పీఠభూమి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే నదులని ప్రధానంగా ఈ రోజు మనం ఏమని పేర్కొన్నాం సార్? సో అతి పురాతనమైన నదులు, వృద్ధాప్య నదులు అనే పేరుతో ప్రతిపాదించాం. అందులో హిమాలయ నదుల గురించి ప్రస్తావించినప్పుడు నిన్న సింధు నది గురించి ప్రస్తావన చేశాం. సింధు నది యొక్క జన్మస్థానం మనకి హిమాలయ పర్వతాల్లోని కైలాస పర్వతాలకి ఉత్తరం వైపున మానస్ సరోవరం సరస్సు. ఇది ఉత్తర వాలులో ఉన్నటువంటి గూర్తాంగుచు లేదా బొకారోచు అనే ప్రాంతం వద్ద జన్మించి వాయువ్య దిశ గుండా ప్రయాణించి మన భారతదేశంలోకి లడక్ అనే కేంద్ర పాలిత ప్రాంతం వద్ద ప్రవేశించి దామ్ చౌక్ వద్ద ప్రవేశించి 709 కిలోమీటర్ పొడవుతో ప్రవహిస్తుంది. అలా ప్రవహించే సింధు నది మనకి చిల్లర్ అనే ప్రాంతం వద్ద పాకిస్తాన్ లోకి ఎంటర్ అయి దాంతో పాటుగా బుంజి అనే ఒక దీర్ఘమైన లోయను ఏర్పరుస్తూ అదే మాదిరిగా పోట్వార్ పీఠభూమి గుండా సింధు తలబల అనే ప్రదేశం గుండా ప్రవహించి తిరిగి మనకు కరాచీ అనే ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది ప్రవహించే దేశాలు మనకు టిబెట్ లేదా టిబెట్ ఆధీనంలో ఉన్న చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ కానీ చైనా కానీ,
రిమైనింగ్ భారత్, దాంతో పాటు పాకిస్తాన్. ఈ 3 దేశాలలో మనకి పాకిస్తాన్ దేశంలోని మన యొక్క సింధు తలబల అనే ప్రదేశం వరకు కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ప్రవహిస్తుంది. అంటే పాకిస్తాన్ దేశం వరకు కూడా మనకి ఇది బాల్య దశలోనే ప్రవహిస్తుంది అనమాట. మన భారతదేశంలో సింధు నది ఏ దశ గుండా ప్రవహిస్తుంది అంటే బాల్య దశ గుండా ప్రవహిస్తున్నది. రైట్ సార్. అలాంటి సింధు నది యొక్క ప్రవాహ మార్గాన్ని పటం ఆధారంగా తెలుసుకోమన్నాడు. సింధు నది కొన్ని ప్రధాన ఉపనదులు ఉన్నవి. అందులో మన భారతదేశం గుండా జన్మించి సింధు నదిలో కలిసే ఉపనదులు ఏమున్నాయి అంటే, ఒకటి గమనించినది మిత్రమా, జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లేజ్ నదులని పేర్కొన్నాం. సో ఈ తరహా మనకు సింధు నది వ్యవస్థ గురించి చర్చించాం సార్. రిమైనింగ్ బోర్డు మీద తీసుకున్న ఈ పీపీటీ ఏదైతే ఉందో సార్, దీని ద్వారా మీ కంప్లీట్ ఈ యొక్క క్విక్ రివిజన్ లాగా మళ్ళీ ఉపయోగించే ప్రయత్నం చేస్తాను. ఈ పీపీటీని కూడా మీకు ప్రతి చాప్టర్ 10th క్లాస్ లో ఉన్నటువంటి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ సంబంధించిన 10వ తరగతి మొత్తం కూడా పీపీటీలు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న యొక్క సమాచారాన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. మన యొక్క యాప్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను మిత్రమా. సో చూడండి ఒకసారి, హిమాలయ నదుల యొక్క లక్షణాలు, సింధు నది వ్యవస్థ, దాంతో పాటు గమనిస్తే గంగా నది వ్యవస్థ, దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్, గతంలో అడిగిన ప్రీవియస్ ప్రశ్నలు వచ్చా. బ్రహ్మపుత్ర నది వ్యవస్థ, దానిలో అడిగిన మెయిన్ పాయింట్స్. రిమైనింగ్ అదే మాదిరి గమనిస్తే ద్వీపకల్ప నదులు, వాటిలో ఉన్న మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే నీటి యొక్క ప్రధానంగా నీటిని ఏ విధంగా వినియోగిస్తున్నాం, నీటి నిల్వలు ఏ తరహాలో ఉన్నవి. అదే తరహాలోనే తుంగభద్ర నది ప్రాంతంలోని నీటి వినియోగం, ఈ తుంగభద్ర నది యొక్క పరివాహక ప్రాంతాన్ని గమనించి, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని గమనిస్తే మొన్న ఈసన్ టెట్లో అడిగిన క్వశ్చన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దిగువ పరివాహక ప్రాంతాల్లో విస్తరించింది. ఇది కర్ణాటకలో అయితే ఎగువ మధ్య పరివాహక ప్రాంతాల్లో ఉంది. అలా తుంగభద్ర నది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. సో ఈ బిట్ అనేది మనకి మొన్న రీసెంట్ టెట్ లో అడిగిండు ప్రస్తావన. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరి గమనిస్తే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మిత్రమా, తుంగభద్ర నది పరివాహక ప్రాంతం, నీటి లభ్యతలు, వ్యత్యాసాలు, వాటికి సంబంధించిన ప్రధాన అంశాలు కింద. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే భూగర్భ జలాల యొక్క పునరుద్ధరించబడకపోవడం, ఇక్కడ గ్రామాలకు సంబంధించి అడవుల యొక్క క్షీణత వలన ఏర్పడుతున్న భూగర్భ జలాలు. నెక్స్ట్ అదే మాదిరిగా పాఠ్యాంశం మొత్తాన్ని, తుంగభద్ర నది ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గుట కారణాలు, తుంగభద్ర నది పరివాహక ప్రాంతం కాలుష్యము. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే నీటి హేతుబద్ధీకరణ, సమవినియోగము. ఒక ఉదాహరణ, ఆదర్శ గ్రామంగా హివారే బజార్ మహారాష్ట్రలోని అహ్మద్నగర్ టెట్లో అడిగిండు. దీని యొక్క లక్షణం, చేపట్టినటువంటి ప్రధానమైన పనులు ఏమున్నవి. నెక్స్ట్ అదే మాదిరిగా గ్రామ ఎంపికకు పెట్టినటువంటి షరతులు, గ్రామంలో వాళ్ళు ఇచ్చిన షరతులు, ఇందులోకి కూడా ప్రీవియస్ ప్రశ్నలు రావడం జరిగింది మిత్రమా. రైట్, ఎస్, మళ్ళీ రికార్డ్ అవుతాయి మిత్రమా. మీరు ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వినొచ్చు. రైట్ సార్. నెక్స్ట్, సో అదే తరహాలోనే ఇక్కడ ఉమ్మడి వనరుగా నీళ్లు, హివారే బజార్ గ్రామానికి సంబంధించిన ప్రతిపాదనలు. నెక్స్ట్ అదే మాదిరిగా భూగర్భ జల చట్టాలు ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా. ఈ తరహాలోనే ఇక్కడ అభ్యాసన ప్రశ్నలు, ఈ పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకుని అభ్యాసన ప్రశ్నలు. ఈ యొక్క భారతదేశం సంబంధించినటువంటి నదులు, నీటి వినియోగం అనే ఈ పాఠ్యాంశంలో ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట, ఇంపార్టెంట్ టాపిక్స్. సో మెయిన్ అంటే హెడ్డింగ్ కింద గతంలో అడిగే నేపథ్యం కలిగి సునాయాసంగా మీకు గుర్తుండేటట్టుగా. రైట్ సార్. ఇప్పుడు మన పీడిఎఫ్ కంటే ఇప్పుడు మనం కొత్తగా తయారు చేసుకున్నాం, ఇది మనం రెడీ చేసుకున్నాం అనమాట. సో మీకు ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఉండాలని. ఇది 10th క్లాస్ సంబంధించి మొత్తం పూర్తి అయిపోయింది మిత్రమా. ఆ 10th క్లాస్ సంబంధించి మీకు హ్యాండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఆ ప్రాసెస్ లో ఉంది. ఇంకా రిమైనింగ్ జాగ్రఫీకి సంబంధించి ఒక్కొక్క పాఠ్యాంశం మీకు అప్లోడ్ చేస్తాను. ఈ పాఠ్యాంశంలో మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలు బహుళచిక ప్రశ్నలు, అంటే అభ్యాసన ప్రశ్నలు. కింది వాటిలో గంగా నది ఉపనది కానిదేది, సాంగుపో అని ఏ నదికి పేర్కొంటాం, క్రింది వాటిలో పడమర వైపు ప్రవహించినది. ఇవన్నీ ప్రీవియస్ గతంలో అడిగాడు. మనకి ఇక్కడ పాఠ్యాంశానికి వెనక వైపు కూడా ఇచ్చాడు. రైట్ సార్. సో ఈ పాఠ్యాంశం దృష్టి ఒకసారి గమనిస్తే రిమైనింగ్ మళ్ళీ క్రింది వాటిలో తుంగభద్ర నది, కూంద్రేముగ్గనులో లభించే గనులు, చెట్లను నరకడం గారి నిషేధం అని పేర్కొనడం. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న మీకు రైట్ మిత్రమా, ద్వీపకల్ప నదులకు జల విభాగ క్షేత్రకంగా ఉన్నవి, నాసిక్ త్రయాంబకంలో జన్మిస్తున్నది, నదీ జలాల పంపిణీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి కారణం, సరైనటువంటి వాక్యాన్ని గుర్తించమని చెప్పేసి పేర్కొన్నాడు. నెక్స్ట్ అదే మాదిరిగా ఎస్, ఇప్పటిదాకా ఇవి మన యొక్క పాఠ్యాంశం ప్రధాన అంశాలు. రైట్ సార్. ఎస్, ఈ తరహాలో మీకు 10th క్లాస్ సంబంధించి మాక్సిమం వీలైతే 9th, 10th, 8th కి సంబంధించినవి మెయిన్ కూడా ఇలా తయారు చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. రైట్ సార్. ఇది మీరు గమనించాలి. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ అన్ని కూడా. రైట్ సార్. మాక్సిమం వీలైనంత వరకు పీడిఎఫ్ రూపంలోనే మీరు జిరాక్స్ తీసుకునే విధంగా, ఇలా చిన్నగా అయితే నేను పీపీటీ మీకు డిస్కస్ చేయడం కోసం పీపీటీ తీసుకున్నాను. ఇలా పీపీటీ తీసుకుంటే ఎక్కువ పేజీలు అవుతుంది కాబట్టి పీడిఎఫ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాను. రైట్ మిత్రం. ఓకేనా, మీరు జిరాక్స్ తీసుకోవచ్చు, చదవచ్చు. మన ఈ పీడిఎఫ్ కంటే ఇప్పుడు నేను మొన్న ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ కంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. దాంతో పాటు కీ పాయింట్స్ అన్ని కూడా, మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ అవుతుంది. మీరు చదువుతా ఉంటే రివిజన్ అవుతుంది. సో ఎగ్జామ్ డేట్స్ ని పరిగణలో తీసుకుని ఇంకా మనం ముందు అడిగేయచ్చు. రైట్ సార్. ఎస్,
సో ఇదైతే మీకు అనుకూలంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. దీనికి సంబంధించి ఈ పీపీటీ మీకు రేపు ఒకసారి యూట్యూబ్ లో మనం ఒక డిస్కస్ చేద్దాం. దాని తర్వాత కాలంలో మీకు ప్రొవైడ్ చేస్తాను మిత్రమా, చూసే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్. సో నౌ ప్రజెంట్ ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, ఎస్ మనకి ద్వీపకల్పన హిమాలయ నదులకు సంబంధించిన ప్రతిపాదనను డిస్కస్ చేసాం మనం. హిమాలయ నదులకు సంబంధించిన ప్రతిపాదన. సో నిన్న డిస్కషన్ లో భాగంగా హిమాలయ నదులకు సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో మిత్రమా, అందులో ఒకసారి గమనించినట్లయితే హిమాలయ పర్వతాలకు చెందినటువంటి నదులు, హిమాలయ నదులు భారతదేశాన్ని పరిగణలోకి తీసుకుని ఏ నదులు హిమాలయ నదుల కిందకి వస్తున్నవి, అందులో హిమాలయ పూర్వవర్తిత నదులు అంటే ఏంటివి, హిమాలయ నది వ్యవస్థను మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేసాం. ఆ 3 రకాలలో ఒకటి గమనించినట్లయితే ఎస్ సార్, సింధు నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ, గంగా నది వ్యవస్థ అని పేర్కొన్నాం. సో అందులో నిన్న సింధు నది వ్యవస్థ గురించి డిస్కస్ చేసాం సార్. ఈ రోజు కొంత గమనించినట్లయితే మనకి బ్రహ్మపుత్ర నది వ్యవస్థ గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. నెక్స్ట్ గంగా నది వ్యవస్థ. రైట్ సార్. లేదంటే మొదటగానే గంగా నది, తర్వాత మనకు బ్రహ్మపుత్ర నది గురించి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా. ఎస్, ఒకసారి గమనించండి మిత్రమా. సో ఇది కనిపిస్తుంది కదా సార్, మ్యాప్ పాయింట్ అయితే కనిపిస్తుంది కదా. రైట్ మిత్రమా. అయ్యా, ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. వన్స్ కొంచెం టెక్నికల్గా ఏమన్నా ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ కొంచెం రేపు మార్నింగ్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. కొంచెం ఎర్రర్ వస్తుంది టెక్నికల్గా, అంటే ఐ మీన్ సిగ్నల్ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇది ఒకసారి గమనించండి. ఇన్ కేసు ఒకవేళ మధ్యలోనే ఆగిపోతే రేపు మార్నింగ్ మధ్యాహ్నం సెషన్లో కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో కానీ క్లాస్ కంటిన్యూషన్ చేస్తాను. రేపటితో ఈ లెసన్ మొత్తం కంప్లీట్ చేస్తాను. అది తొందరలోనే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ తీసుకెళ్తాను మిమ్మల్ని. రైట్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్ వ్యూవర్స్. కాకపోతే ఒక ప్రతిపాదన, మీకు తెలిసిన మిత్రులకు, తెలిసిన ఫ్రెండ్స్ మాత్రం మన కోర్సును షేర్ చేయండి. సో ఎక్కువ మొత్తంలో కింద కామెంట్ పెట్టేసి. రైట్ సార్. షేర్ చేయట్లేదు మీరు, ఎక్కువ మొత్తంలో అసలు స్టాటస్ కూడా పెట్టుకోవట్లేదు. వెంకట్ సార్కి అసలు సపోర్ట్ చేయట్లేదు, కొంచెం చేయండి ఆల్ వ్యూవర్స్. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా ఇంతకుముందు పీడిఎఫ్ మీకోసం కొంచెం నేను వర్క్ వేస్ట్ చేస్తున్నా. ఆ వర్క్ నిమిత్తం ఇంకా హిస్టరీ, సివిక్స్, ఎకానమీ పైన కూడా చేస్తున్నాను అనమాట. సో దాని నిమిత్తమే కొంతవరకు సమయం అటు ఇటు అవుతుంది. అయినప్పటికీ పర్లేదు సార్, నేను చేయడానికి సిద్ధము. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఐ విల్ రిక్వెస్ట్. రైట్ సార్. ఎస్, తప్పకుండా సార్. రైట్ మిత్రులు, ఒకసారి గమనించండి సార్. సో ఇక్కడ గంగా నది యొక్క ప్రస్తావన, గంగా నది. రైట్ సార్. ఎస్, గంగా నది యొక్క ప్రస్తావన ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, గంగా నది యొక్క మొత్తం పొడవు 2525 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తుంది. 2525 కిలోమీటర్ల పొడవుతో గంగా నది ప్రవహిస్తుంది. మనకి గంగా నది యొక్క వ్యవస్థ అనగానే గంగా నది 2 నదుల యొక్క కలయికతో ఏర్పడుతున్నది. ఆ 2 నదుల యొక్క కలయిక నిమిత్తం ఇంటర్మీడియట్ లో చూస్తే గంగా నది యొక్క ప్రవాహ మార్గంలో 5 ప్రయాగలు ఉంటవి, పంచ ప్రయాగులు ఉంటవి. రైట్ సార్. ప్రయాగ అంటే మిత్రమా, మనకి ఈ యొక్క బద్రీనాథ్కు సమీపంలో, బద్రీనాథ్ అనేటటువంటి క్షేత్రం ఏదైతుందో, ఈ బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో సతప్నాథ్ అనే క్షేత్రం విస్తరించుతుంది. సతప్నాథ్, బద్రీనాథ్ సమీపంలో సతప్నాథ్ అనే క్షేత్రం ఉంది. ఇగో ఈ సతప్నాథ్కి ఉత్తరం వైపున మనకు అలకపురి అనేటటువంటి ఒక క్షేత్రం విస్తరించింది. ఇంటర్ లో కనిపిస్తుంది మనకి. రైట్ సార్. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో జస్ట్ భగీరథ నది ప్లస్ అలకనంద నదుల యొక్క కలయిక వల్ల దేవప్రయాగ వద్ద గంగా నది ఏర్పడ్డది. గంగా నది పర్వత ప్రాంతాల గుండా వచ్చి హరిద్వార్ అనే ప్రాంతం వద్ద మైదానంలోకి ప్రవేశించింది. ఇలా ప్రవేశించిన గంగా నది ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుందనేది మ్యాప్ ఆధారంగా తెలుసుకోమన్నాడు. గంగా నదిలో ఎడమ వైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు ఏమున్నవి, కుడివైపు నుంచి కలిసే ఉపనదులు ఏమున్నాయి అనే విషయం తెలుసుకోమన్నాడు. కానీ ఇంటర్మీడియట్ వస్తే క్లుప్తంగా వివరించాడు. ఆయన పాఠ్యాంశం దృష్ట్యా కూడా గతంలో అడిగిన ప్రీవియస్ ప్రశ్న, గంగా నది యొక్క ప్రవాహ మార్గంలో చివరగా కలిసేటటువంటి ఉపనది ఏది మన భారతదేశం దృష్ట్యా. రైట్ సార్. సో రిమైనింగ్ గంగా నది బంగ్లాదేశ్ తో ఏ పేరుతో పిలువబడుతుంది అని, గంగా నదిని కలకత్తాలో ఏ పేరుతో పేర్కొంటున్నాం, కలకత్తాలో గంగా నదిలో కలిసే ఉపనది ఏది, ట్రిబ్యూటరీ ఏది అని చెప్పేసి. రైట్ సార్. గంగా నదిలో ఉత్తరం నుంచి వచ్చి గంగా నదిలో కలిసే ఉపనదులు ఏమున్నవి మన భారతదేశం యొక్క భూభాగం. ద్వీపకల్ప పీఠభూమి అంతా వాయువ్యం నుంచి ఆగ్నేయానికి వాలి ఉంటే, మరి కొన్ని నదులు భారతదేశంలో మధ్య ప్రాంతం వింధ్యా పర్వతాల నుంచి ఉత్తరం వైపు ప్రవహిస్తున్నవి. కొంత భూభాగం దృష్ట్యా ఆ ఉత్తరం వైపు ప్రవహించే నదులు ఏమున్నవి, ఇవి ప్రశ్నలు గతంలో అడిగినవి. ఈ ఏరియా నుంచి అదొకసారి చూసే ప్రయత్నం చేస్తే మిత్రమా, ఇలా బద్రీనాథ్ సమీపంలోని అలకపురి అనే ప్రాంతం వద్ద మంచు కరిగి ఒక ప్రధానమైన నది ప్రయాణిస్తుంది. ఇగో ఈ నది ఏదైతే ఉందో మిత్రమా, దీన్ని అలకనంద అని పేర్కొన్నాం. ఏ నంద అన్నాం సార్? అలకనంద. మనకు బద్రీనాథ్ సినిమా చూసింది కదా, అందులో కనిపిస్తుంది అలకనంద. అలకనంద అంటే హీరోయిన్ కాదు, జల ప్రవాహము. రైట్ సార్. ఇగో ఈ అలకనంద ఏదైతే ఉందో మిత్రమా, ఆ అలకనందలోకి వేరే ఇతర నదులు వచ్చి కలిసినప్పుడు ఈ అలకనందలో కలిసే ఇతర నదుల యొక్క సంకలనాన్ని మనం ప్రయాగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఏమంటారు సార్? ప్రయాగ్. ప్రయాగ్ అంటే ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లోని శివాలిక్ కొండల్లో
అలకనంద అనేటటువంటి జల ప్రవాహంలో కలిసే ఇతర జల ప్రవాహాల యొక్క సంకలనం ఏదైతుందో దీన్నే మనం ప్రయాగ అని పేర్కొంటాం. మన ఇక్కడ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఏమంటాం, సంగమము అంటాం. రైట్ సార్. గోదావరి నదిలో హరిద్రా నది, భూమి అంతర్భాగం గుండా వచ్చే హరిద్రా నది కొంత భూమి ఉపరితలంపై కూడా కొంత అంతర్భాగం గుండా ప్రవేశిస్తుంది. హరిద్రా నది దాంతో పాటుగా గోదావరి నది, నెక్స్ట్ అదే మాదిరిగా మంజీరా నదుల యొక్క కలయికని త్రివేణి సంగమం అన్నాం. కాళేశ్వరం వద్ద కూడా మనకి ప్రాణహిత నది. సో రిమైనింగ్ వచ్చేటప్పటికి మన యొక్క అంటే మంజీరా నది ఇక్కడ ఎగువ ప్రాంతంలో మంజీరా, గోదావరి, హరిద్రా కలిసి మొదటి త్రివేణి సంగమం ఏర్పడుతుంది. మనకి కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది, మన యొక్క గోదావరి నది, అదే మాదిరిగా సరస్వతి, భూమి అంతర్భాగం నుండి వచ్చే సరస్వతి నది కలిసి రెండవ త్రివేణి సంగమం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏమంటున్నా అంటే అక్కడనేమో త్రివేణి సంగమం అన్నాం, ఇక్కడనేమో ప్రయాగలని పేర్కొన్నాం. ఈ ప్రయాగల నిమిత్తం మనకు పంచ ప్రయాగులు అనేవి మన గంగా నది యొక్క ప్రవాహ మార్గం ద్వారా ఏర్పడుతున్నాయి. రైట్ సార్. ఇది మనకున్నటువంటి హిమాలయ పర్వతాల్లో. సో వన్స్ ఒకసారి గమనించినట్లయితే ఇవి శివాలిక్ పర్వత ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి సార్. ఇవి శివాలిక్ పర్వత ప్రాంతాలు, ఉత్తరాఖండ్ రాష్ట్రం. మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శివాలిక్ పర్వతాల్లోనే గంగా నది యొక్క జన్మస్థానం అనేది కేంద్రీకృతమైనది. రైట్ సార్. ఎస్ మిత్రమా. మరి గంగా నది యొక్క జీవన విధానంలో గంగా నది యొక్క జన్మస్థానాన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎస్ ఒకసారి గమనించండి సార్. ఎస్ గంగా నది యొక్క మొత్తం పొడవు గమనించండి మిత్రమా. గంగా నది యొక్క మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. ప్రవహించే దేశాలు భారత్, బంగ్లాదేశ్. కేవలం భారత్, బంగ్లాదేశ్ లో గుండా మాత్రమే ప్రవహిస్తుంది. టెక్స్ట్ బుక్ ను కూడా గమనించాలి. రైట్ సార్. కానీ ఇక్కడ భారత్, బంగ్లాదేశ్ తో పాటు పక్కనున్న నేపాల్ దేశంలో కూడా దీని పరివాహక ప్రాంతం ఉంది, క్యాచ్మెంట్ ఏరియా. కానీ ప్రధానంగా ప్రవహించేది భారత్, బంగ్లాదేశ్. గతంలో ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అని కూడా ఉందన్నమాట. కాబట్టి భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవేశిస్తుంది. మన భారతదేశంలో మాత్రం దీని యొక్క మొత్తం పొడవు 2415 కిలోమీటర్ల పొడవుతో విస్తరించింది మన భారతదేశంలో. రైట్ సార్. అలా భారతదేశంలో 2415 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నట్టు గంగా నది మొత్తంగా గంగా నది యొక్క పరివాహక ప్రాంతాన్ని గమనిస్తే 8,60,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నది. ఎంత ఉంది సార్? 8,60,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. సో దేశ భూభాగంలో 8,60,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉండి మన భారతదేశ భూభాగంలో సుమారు 26.2% ప్రాంతాన్ని ఆక్రమించింది. మొత్తం భారతదేశం యొక్క భూభాగం 32 లక్షలు. ఈ 32 లక్షలలో 8,60,000 గంగానది పరివాహక ప్రాంతం ఉంది. భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాలో 44% జనాభా ఈ గంగానది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇంటర్ లింక్ అంటే ఇదన్నమాట. 10వ తరగతిలో ఉన్న లింక్ కి మనకి ఇంటర్ లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ డాటా అనేది ఇంటర్ లో లింక్ చేసుకుని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. రైట్ సార్. సో ఆ విధంగా ఉన్నటువంటి ఈ గంగా నది మొత్తంగా గమనిస్తే మిత్రమా మనకి జాతీయ నదిగా గుర్తింపు పొందినది, భారతదేశపు జాతీయ నదిగా గుర్తింపు పొందినది 2008వ సంవత్సరం లోపల. రైట్ సార్. సో ఈ జాతీయ నదిలో నివసించేటటువంటి జాతీయ జలచర జంతువు ఏదైతుందో మీలాంటి తెలివైన జలచర జంతువుని డాల్ఫిన్ ని జాతీయ జలచర జంతువుగా గుర్తించాము. రిమైనింగ్ ఇదే గంగా నదిని భారతదేశంలో అత్యంత పవిత్రమైన నది అని పేర్కొన్నాం. భారతదేశంలో అత్యంత పవిత్రమైన నది ఈ గంగా నది. భారతదేశంలో అత్యంత కలుషితమైన నది కూడా గంగా నది అనే పేర్కొనొచ్చు. రైట్ సార్. అలాంటి గంగా నది శివాలిక్ పర్వత ప్రాంతాలలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న శివాలిక్ పర్వత ప్రాంతాల్లో జన్మిస్తుంది. రైట్ సార్. వన్స్ శివాలిక్ పర్వతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల గుండా జన్మిస్తుంది. ఒక్కసారి గమనిద్దాం మిత్రమా, శివాలిక్ పర్వతాలు ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నవి అని. రైట్ సార్. వన్స్ ఒకసారి గమనిస్తే ఇవి మామూలుగా మనకు ఉన్నటువంటి శివాలిక్ పర్వతాలు. ఈ శివాలిక్ పర్వత ప్రాంతాల్లో జన్మిస్తుంది గంగానది యొక్క జన్మస్థానం. అందులో గంగానది జన్మస్థానంలో బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి సతప్నాథ్, ఈ సతప్నాథ్ క్షేత్రానికి సమీపంలోనే మనకు అలకపురి అనేది ఉంది. ఏముంది సార్? అలకపురి. రైట్ సార్. ఇక్కడ అలకపురి అనేది ఏదైతే ఉందో మిత్రమా, ఆ అలకపురి అనే మంచు పర్వతం కరిగి ఒక చిన్న జల ప్రవాహం ప్రయాణిస్తుంది. ఈ చిన్న జల ప్రవాహం ఏదైతుందో దీన్ని అలకనంద అని పేరు పెట్టినాం మనం. ఏమన్నాం సార్? అలకనంద. రైట్ మిత్రమా. రిమైనింగ్ దీనికి సమీపాన గమనించినట్లయితే ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క బద్రీనాథ్ సమీపాన మనకు పశ్చిమ వైపున చూసినట్లయితే పిండారి అనే ఒక జల ప్రవాహం కనిపిస్తుంది. పిండారి అనే మంచు క్షేత్రం ఉంది మిత్రమా. ఈ పిండారి అనే మంచు క్షేత్రం కరిగి ఓ చిన్న జల ప్రవాహం వచ్చి మనకి అలకనందలో కలుస్తుంది. ఈ పిండారి ప్లస్ ఇక్కడ కనిపించేటటువంటి అలకనంద
పిండారి అలకనందల యొక్క కలయిక ఏదైతే ఉందో మిత్రమా దీన్ని ప్రధానంగా మనం కర్ణ ప్రయాగ్ అనే పేరుతో పిలిచాం. కర్ణ ప్రయాగ్ అనే పేరుతో పిలిచాం. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ దీనికి సమీపంలోనే నందాకిని అనే ఒక మంచు క్షేత్రం విస్తరించినది. నందాకిని, ఇగో ఈ నందాకిని అనేటటువంటి మంచు క్షేత్రం ఏదైతుందో ఆ మంచు క్షేత్రం కరిగి ఇక్కడ నుంచి ఒక చిన్న నది జల ప్రవాహం వచ్చి అలకనందలో కలిసింది. ఇలా కలిసినటువంటి రెండింటి యొక్క కలయిక ఏదైతుందో దీన్ని నంద ప్రయాగ్ అనే పేరుతో పిలిచాం. నంద ప్రయాగ్. ఇక్కడ సిమిలర్ గానే ఉంటది అనమాట. అలకనంద అనేది సిమిలర్ గా ఉంటది, మిగతా రెండు మాత్రమే అక్కడక్కడ జన్మిస్తూ వస్తున్నవి. రైట్ సార్. ఇంకా దీనికి ఉత్తర వైపున ధౌళీ గంగ వస్తుంది. భగీరథ నది యొక్క ప్రవాహ మార్గంలో ధౌళీ గంగ అనేది కూడా వస్తుంది. రైట్ సార్. ఇక్కడ నంద ప్రయాగ్, దాంతో పాటుగా కర్ణ ప్రయాగ్. ఈ పక్కనే మనం గమనించినట్లయితే మిత్రమా మందాకిని అనే ఒక ప్రధానమైన క్షేత్రం విస్తరించినది. మందాకిని, ఈ మందాకిని మంచు క్షేత్రం కరిగి మనకు చిన్న జల ప్రవాహం వచ్చి ఇందులో సంకలనం చెందుతుంది. అలా మందాకిని వచ్చి కలిసినటువంటి ప్రధానమైన జల ప్రవాహం ఏదైతుందో దీన్ని రుద్రప్రయాగ్ అనే పేరుతో పిలిచాం. రుద్రప్రయాగ్. రైట్ మిత్రమా. మందాకిని వచ్చి కలిస్తేనేమో రుద్రప్రయాగ్ అని పేర్కొన్నాం. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ నందాకిని వస్తే నందప్రయాగ్ అన్నాం, పిండారి వచ్చి కలిస్తే కర్ణప్రయాగ్ అని పేర్కొన్నాం. ఇక రిమైనింగ్ దీని ప్రవాహాన్ని సమీపంలోనే జోషిమాత అనే ప్రధానమైన మంచు క్షేత్రం మరొకటి ఉంది. ఈ జోషిమాత అనే మంచు క్షేత్రం వచ్చి ఇక్కడ నుంచి ఒక చిన్న జల ప్రవాహం వచ్చి కలిసింది. ఆ జల ప్రవాహం ఏదైతుందో మిత్రమా దీన్నే జల ప్రవాహం జోషిమాత ప్లస్ అలకనందల యొక్క సంకలనాన్నే విష్ణు ప్రయాగ్ అని పేర్కొన్నాం. విష్ణు ప్రయాగ్. రైట్ సార్. ఎన్ని ప్రయాగులైనవి ఇప్పటికీ? ఒకటి కర్ణ ప్రయాగ్, రెండవది నంద ప్రయాగ్, మూడవది రుద్ర ప్రయాగ్, నాలుగవది విష్ణు ప్రయాగ్. రిమైనింగ్ మనకి ఇక్కడే ఈ శివాలిక్ పర్వత ప్రాంతాల్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే గమనించినట్లయితే మిత్రమా గంగోత్రి అనే క్షేత్రం విస్తరించినది. ఈ గంగోత్రి క్షేత్రానికి సమీపంలో గంగోత్రి అనే మంచు పర్వతం కరిగి గంగోత్రి కంటే ముందే ఇంకొంత ధౌళీ గంగ అనే ఒక జల ప్రవాహం వస్తుంది. ఆ జల ప్రవాహాన్ని కలుపుకొని ఈ గంగోత్రి అనే మంచు పర్వతం కరిగి ఓ పెద్ద జల ప్రవాహంగా మారి ఓ పెద్ద నది వస్తున్నది. ఆ నది ఏదైతుందో మిత్రమా దీన్ని భగీరథ నది అని పేర్కొన్నాం. ఇగో ఈ భగీరథ నది పైనే హిమాలయ పర్వత ప్రాంతాల్లో తెహ్రీ డ్యామ్ నిర్మించారు. తెహ్రీ డ్యామ్ భారతదేశంలో ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ మనకి భూకంపాలు సంభవించే ప్రాంతంలో నిర్మించబడ్డటువంటి ప్రధానమైన డ్యామ్ తెహ్రీ డ్యామే. తెహ్రీ డ్యామ్ నిర్మాణం వల్ల దానికి కింది భాగంలో ఉన్నటువంటి కొంత పర్యాటక ప్రాంతం, కొంత పర్యావరణ ప్రాంతం అనేది కొంత ముంపునకు లోనవుతుందని, దీని సమీపంలో ఉండేటటువంటి ప్రధానమైన ప్రాంతాలలో ఈ యొక్క అంటే ఈ భగీరథ నదికి సమీప పరిసర ప్రాంతాల్లో మనకు ప్రధానంగా గమనించిన మిత్రమా ఫైన్ అనేటటువంటి వృక్ష సంపద గాని, రిమైనింగ్ శిషం అనే వృక్ష సంపద గాని, మహాగని, ఎబోని అనే వృక్ష సంపద గాని, ఖైర్ అనే వృక్ష సంపద గాని ఇలాంటి ఎక్కువగా ఉన్నవి. ఈ ఖైర్ అనే వృక్ష సంపద నుంచి ఎక్కువ మొత్తంలో ఆట బొమ్మలు తయారు చేస్తారు. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రైవేట్ యాజమాన్య కంపెనీకి ఈ అడవులపై హక్కులను కల్పిస్తూ భారత ప్రభుత్వం కొంతవరకు హక్కులను కల్పించింది. దానికి వ్యతిరేకంగా సుందర్లాల్ బహుగుణ సో అవదే మాదిరిగా గౌరీదేవి అనేటువంటి ఒక మహిళ ఎక్కువ మొత్తంలో కీలక పాత్ర వహించి వీళ్ళు చిప్కో ఉద్యమాన్ని తెరదీశారు. అలా చిప్కో ఉద్యమం అనేది ఈ యొక్క తెహ్రీ డ్యామ్ పరివాహక ప్రాంతంలో ఉన్న అడవులపైన ఎక్కువ మొత్తంలో వాళ్ళు పునరావాస కేంద్రాలు కోల్పోకుండా అడవులను ఎక్కువ మొత్తంలో నశింప చేయకుండా ఏర్పాటు చేసినది. రైట్ సార్. ఇది సామాజిక ఉద్యమం. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మహిళలు భాగస్వామ్యం పొందినట్టు ఉద్యమం చిప్కో ఉద్యమం అని పేర్కొనవచ్చు. చిప్కో అంటే చెట్లను హత్తుకోవడము అని అర్థం. రైట్ సార్. ఆ తరహా ఇక్కడ భగీరథ నది ద్వారా భగీరథ నది అక్కడి నుంచి వచ్చినటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అలకనంద, ఈ అలకనంద భగీరథ నదుల కలయిక అనేది మనకు దేవప్రయాగ్ అనే ప్రాంతం వద్ద ఏర్పడ్డది. ఎక్కడ సార్? దేవప్రయాగ్. ఇగో ఈ దేవప్రయాగ్ అనే ప్రాంతం వద్ద రెండిటి యొక్క కలయిక ఏదైతుందో మిత్రమా ఆ రెండిటి యొక్క కలయికని ప్రధానంగా మనం జాహ్నవి నది అనే పేరుతో పిలిచాం. ఫస్ట్ దీన్ని జాహ్నవి అన్నాం. ఇది కాస్త నెమ్మదిగా జాహ్నవి కాస్త రామాయణంలో జాహ్నవిని, తర్వాత కాలంలో గంగా అనే పేరుతో పిలువబడ్డది. తర్వాత కాలంలో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి నెమ్మదిగా ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వరకు వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దీనిపైన ఫరక్కా బ్యారేజ్ నిర్మించాం. ఇగో ఈ ఫరక్కా బ్యారేజ్ తర్వాత ఒకటి తూర్పు అయిపోతుంది ఒక పాయ, ఇంకొక పాయ దక్షిణం వైపు వచ్చింది. ఇగో తూర్పు అయిపోయే పాయ ఏదైతుందో ఆ తూర్పు అయిపోయే పాయని బంగ్లాదేశ్ లో పద్మా నది అని పేర్కొన్నాం. దక్షిణం వైపు వచ్చే ఇంకొక పాయ ఉన్నది. ఈ దక్షిణం వైపు పోయే పాయ ఏదైతుందో మిత్రమా దీన్ని హూగ్లీ నది అని పేర్కొన్నాం. అలా హూగ్లీ నది రిమైనింగ్ ఉత్తరం వైపు పోయేది, తూర్పు వైపు పోయేది పద్మా నది.
ఈ పద్మా నదికి అప్పటికే బంగ్లాదేశ్ నుండి ఇంకొక నది వస్తున్నది, దీన్ని జమునా నది అని పేర్కొన్నాం. ఈ జమునా నదిని ప్రధానంగా మన వాళ్ళు బ్రహ్మపుత్ర అన్నారు. ఈ జమునా నది ప్లస్ పద్మా నది కలిసిన తర్వాత మేఘన అనే పేరుతోటి మనకు షాబాజపూర్ దీవుల వద్ద లేదంటే ఇక్కడ గెలుండో అనే ప్రాంతం వద్ద మేఘన అనే ప్రాంతంగా, అంటే ఈ జమునా నది పద్మా నది రెండు కలుసుకునే ప్రాంతాన్ని మన గెలుండో అన్నాం. గెలుండో అనే ప్రాంతం వద్ద రెండు కలుసుకొని మేఘన అనే పేరుతోటి సాగర దీవుల వద్ద బంగాళాఖాతంలో సంకలనం చెందుతుంది. ఇలా సంకలనం చెందుతున్న ఈ గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక 310 కిలోమీటర్లు, ఉత్తరప్రదేశ్ లో ఒక 1140 కిలోమీటర్లు, బీహార్ లో ఒక 445 కిలోమీటర్లు, జార్ఖండ్ లో ఒక 110 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ లో ఒక 520 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నది. రైట్ సార్. ఇలా గంగా నది ఎక్కువ దూరం ప్రవహించే రాష్ట్రం ఉత్తరప్రదేశే, తక్కువ దూరం ప్రవహించే రాష్ట్రం మనకు జార్ఖండ్ రాష్ట్రం అని పేర్కొనవచ్చు. ఈ గంగా నది ప్రవాహ మార్గం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల గుండా పోతే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ అనే ప్రాంతం వద్దనే ఇది మైదానంలోకి ప్రవేశిస్తుంది. రైట్ సార్. ఇలా ప్రవహించే ఈ గంగా నది ఎక్కువ దూరం ఉత్తరప్రదేశ్, తక్కువ దూరం జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఫరక్కా బ్యారేజ్ తర్వాత తూర్పుకెళ్లి బంగ్లాదేశ్ లో పద్మా అనే పేరుతో పిలువబడుతుంది. పశ్చిమ వైపున తూర్పుకేమో పద్మాని, పద్మా నది జమునా నదితో కలిసిన తర్వాత గెలుండో అనే ప్రదేశం వద్ద మేఘన అనే పేరుతో బంగాళాఖాతంలో కలుస్తుంది. దక్షిణం వైపు వచ్చిన నది ఏమన్నాం సార్? కలకత్తాలో హూగ్లీ నది అని పేర్కొన్నాం. ఈ హూగ్లీ నది కిందలోనే ఈ మధ్య కాలంలో మన కరెంట్ ఇష్యూ దృష్ట్యా భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. రైట్ సార్. అండర్ వాటర్ మెట్రో ట్రైన్ సిస్టాన్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ప్రాంతం ఏది అంటే హూగ్లీ నది యొక్క అంతర్భాగం. రైట్ మిత్రమా? ఎస్. ఈ తరహా గంగా నది ప్రవేశిస్తుంది. ఇది గంగా నది యొక్క ప్రవాహ మార్గంలో కర్ణప్రయాగ్, నందప్రయాగ్, రుద్రప్రయాగ్, విష్ణుప్రయాగ్, దేవప్రయాగుల యొక్క కలయికతో, పంచప్రయాగుల యొక్క కలయికతోటి మనకి ఇక్కడ ఈ నది ప్రవాహ మార్గం అనేది కొనసాగుతుంది. రైట్ మిత్రమా? ఇస్ క్లియర్? రైట్ సార్. ఇది మనకు ఉన్నటువంటి గంగా నది యొక్క జన్మస్థానం, దాని యొక్క ప్రస్తావన కాలం. రైట్ సార్. సార్ క్లియరా? ఇబ్బంది అనిపిస్తుంది? ఏమన్నా ఇబ్బందిగా ఉందయ్యా? ఏమైనా క్లియర్గా ఉందా? ప్రయాగ్ అంటే ఇక్కడ అలకనంద నదిలో కలిసేట ప్రధానమైన ప్రయాగమే. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి జమునా నది, అక్కడ నుంచి వచ్చిన పద్మా నదులు కలుసుకుంటేనే, అంటే గంగా ప్లస్ బ్రహ్మపుత్ర నది కలుసుకుంటేనే భారతదేశంలో అతిపెద్ద డెల్టా అయినటువంటి సుందర్బన్ డెల్టా ఏర్పడ్డది. రైట్ సార్. ఎస్. 1985 సంవత్సరంలోనే మనకి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అనేది ఈ గంగా నదిని శుభ్రం చేయడం కోసం యాక్షన్ గంగా అనే ప్లాన్ తీసుకొచ్చింది. యాక్షన్ గంగా. సో తర్వాత కాలంలో మన భారత ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఏం చేసిందంటే 2015 సంవత్సరంలో గంగా నది శుభ్రం చేయడం కోసం నమామి గంగే అనే ప్లాన్ తీసుకొచ్చింది. నమామి గంగే, గంగను కాపాడండి అని. రైట్ సార్. ఇది గంగా నది. దీని ప్రధాన ఉపనదులు గంగా నదికి ఎడమ వైపు నుంచి వచ్చే కొన్ని ఉపనదులు ఉన్నవి. ఇది ప్రవాహ మార్గం. ఈ ప్రవాహ మార్గంలో గంగా నది యొక్క ప్రవాహ మార్గంలో ఎడమ వైపు నుంచి వచ్చి కొన్ని ఉపనదులు ఉన్నవి సార్. ఆ ఎడమ వైపు నుంచి వచ్చే ఉపనదులు ఏమున్నాయి ఒకసారి చూడండి సార్. రైట్. ఇది గంగా నది యొక్క ప్రవాహ మార్గం. రైట్ మిత్రమా? ఎస్. ఇక్కడనే మనం ఫరక్కా బ్యారేజ్ నిర్మించినాం. ఫరక్కా బ్యారేజ్ తర్వాత తూర్పు వైపుకి ఒక పాయ పోయింది, దాన్ని పద్మా నది అన్నాం. దక్షిణం వైపు ఇంకొక పాయ వస్తున్నది. ఈ దక్షిణం వైపుకి వచ్చే పాయ ఏదైతే ఉందో సార్, ఎస్, ఈ యొక్క ప్రాజెక్ట్ అనంతరం వాడిని చూస్తే దక్షిణం వైపుకి వచ్చే పాయనేమో హూగ్లీ నది అని పేర్కొన్నాం. రైట్ సార్. తూర్పు వైపు పోయే పాయనేమో ప్రధానంగా పద్మా నది అన్నాం. పద్మా నదికి అప్పటికే మళ్ళీ మనకు జమునా నది వస్తున్నది. ఇగో ఈ జమునా నదిని ప్రధానంగా బ్రహ్మపుత్ర నది అంటాం. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ లో జమునా అన్నాం, బంగ్లాదేశ్ లో గంగా నదిని పద్మా అన్నాం. ఇవి రెండు ప్రీవియస్ క్వశ్చన్స్. ఇవి రెండు గెలుండో అనే ప్రాంతం వద్ద కలుసుకొని మనకు మేఘన అనేటటువంటి పేరుతో ప్రయాణిస్తూ షాబాజపూర్ దీవులు లేదా సాగర దీవుల వద్ద సంకలనం చెందుతున్నవి. ఇలా ప్రవహించే ఈ గంగా నదికి కొన్ని ప్రధానమైన ఉపనదులు విస్తరించినాయి మిత్రమా. ఆ ప్రధానమైన ఉపనదులు ఒకసారి గమనించినట్లయితే, ఎస్, ఒకసారి చూడండి సార్. గంగా నదికి రామ్ గంగా, అదే మాదిరిగా గాగ్రా, గండక్. ఇక ఇక్కడ రామ్ గంగా నది, రామ్ గంగా, రిమైనింగ్ గాగ్రా, నెక్స్ట్ గండక్, నెక్స్ట్ బూరి గంగా. ఏముంది మిత్రమా? బూరి గంగా కనపడుతుంది కదా సార్. ఎస్. అదే మాదిరి చూస్తే కోసి, అదే మాదిరిగా బాగుమతి లేదా గోమతి, కోసి నది, తర్వాత గోమతి. సో నెక్స్ట్ అదే మాదిరిగా బాగుమతి,
శారద, మహానంద. ఏమున్నాయి మిత్రమా? మహానంద. రైట్ సార్. ఎస్. సో ఇక్కడ గమనించినట్లయితే ఇవి కొంతవరకు ఎడమ వైపు నుంచి వచ్చి గంగా నదిలో కలిసే ఉపనదులు. ప్రవాహ మార్గం దృష్ట్యా ఇలా ప్రవహిస్తుంది కాబట్టి ఇవన్నీ ఎడమ వైపు నుంచి వస్తున్నవి. రైట్ సార్. ఇక కుడి వైపు నుంచి వచ్చి అంటే గంగా నదికి ఎడమ వైపు ఉన్నటువంటి యమునోత్రి అనేటటువంటి ప్రాంతం వద్ద జన్మించి మనకు కుడి వైపు నుంచి వచ్చి గంగా నదిలో కలిసే ప్రధాన ఉపనది ఏది అంటే యమునా నది. ఇది యమునా నది. ఈ యమునా నది 1376 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తుంది. భారతదేశంలో అతి పొడవైన ఉపనది యముననే. రైట్ సార్. యమునా నది యొక్క జన్మస్థానం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి యమునోత్రి అనే ప్రాంతం. యమునా నది ఉత్తరాఖండ్ రాష్ట్రము, ఢిల్లీ, హర్యానా, రిమైనింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించే వాటిలో ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా పోతున్న యమునా నది ఏదైతుందో మిత్రమా, అందులో యమునా నది లోపట మనకు అప్పటికే మధ్య భారతదేశంలో కొంతవరకు వింధ్యా పర్వతాలు ఉన్నాయి. ఈ వింధ్యా పర్వతాల్లో జన్మించి యమునా నదిలో కలిసే కొన్ని ప్రధానమైన ఉపనదులు ఉన్నవి. ఆ యమునా నదిలో కలిసే ఉపనదులలో ఒకటి చెంబల్ నది, దాంతో పాటుగా బెట్వా నది, దాంతో పాటుగా కేన్ నది. ఇవి జమున యొక్క చెంబల్, బెట్వా, కేన్. ఈ చెంబల్ నదిలో కలిసే ఉపనదిని కాళీ సింధ్ అని పేర్కొన్నాం. కాళీ సింధ్. రిమైనింగ్ ఇంకోటి బనాస్ నది. ఈ బనాస్ నది రాజస్థాన్ రాష్ట్రం గుండా వచ్చి కలుస్తున్నది. రైట్ సార్. రిమైనింగ్ ఇక్కడ నుంచి పోయి గంగా నదిలో కలిసేది సోన్ నది. సోన్ నది పైన మహాత్మా గాంధీ సేతు వంతెన ఉంది. రిమైనింగ్ ఈ యొక్క మన చోటా నాగపూర్ పీఠభూమి గుండా ప్రయాణించి మనకు తూర్పు వైపుగా పోయి హూగ్లీ నదిలో కలుస్తున్నది. ఈ హూగ్లీ నదిలో కలిసే ఉపనదిని మనం దామోదర్ నది అని పేర్కొన్నాం. హూగ్లీ నదిలో కలిసేదే దామోదర్ నది. దామోదర్ నది అనేది గంగా నదిలో కలవదు, డైరెక్ట్ గా కలకత్తాలోనే హూగ్లీలో కలుస్తుంది. రైట్ సార్. ఈ దామోదర్ని ప్రధానంగా గమనించినట్లయితే తూర్పు వైపు పగులు లోయ గుండా ప్రవహించినదని, దీన్ని బెంగాల్ దుఃఖదాయన్ అనే పేరుతో ప్రతిపాదించాం. రైట్ సార్. ఇక్కడే చోటా నాగపూర్ పీఠభూమి గుండా సువర్ణ రేఖ నది అనేది ప్రయాణిస్తున్నది. సువర్ణ రేఖ. రైట్ సార్. సువర్ణ రేఖ. మనకు స్వర్ణముఖి నది అనేదేమో చిత్తూరు డిస్టిక్, నెల్లూరు ఇప్పుడైతే తిరుపతి జిల్లా. రైట్ సార్. మనకి మన యొక్క శ్రీకాళహస్తి పట్నం స్వర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది. ఇదేమో సువర్ణ రేఖ పట్నం. జంషెడ్పూర్ అనే పట్నం సువర్ణ రేఖ నది ఒడ్డున ఉంటుంది అనమాట. ఎస్ సార్. రైట్. ఎస్. దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయన్ లేదా సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని పేర్కొంటాం మిత్రమా. ఈ విధంగా ప్రయాణించినటువంటి యొక్క మొత్తం ఉపనదులు ఏవైతున్నాయో అందులో రామ్ గంగా, గాగ్రా, గండక్, బూరి గంగా, కోసి, గోమతి, బాగ్మతి, శారద ప్లస్ మహానంద అనే నదులు విస్తరించినవి. ఇవి గంగా నది యొక్క ప్రధాన ఉపనదులను పేర్కొనొచ్చు. ఇక రిమైనింగ్ చెంబల్, బెట్వా, కేన్ అనేది ఉత్తరం వైపు ప్రవహించిన నదులకి ఉదాహరణ. భారతదేశంలో ఉత్తరం వైపు ప్రవహించిన నదులని పాఠ్యాంశం చూసి తెలుసుకోమన్నారు కదా, అవి అన్నమాట. రైట్ సార్. వీటిని ఒకసారి గమనించే ప్రయత్నం చేయాలి. ఇందులో రామ్ గంగా నది పైన రామ్ గంగా ప్రాజెక్ట్ ఉంది మిత్రమా. ఈ రామ్ గంగా ప్రాజెక్ట్ కి దేశ రాజధానికి తాగునీటిని అందించే ప్రధానమైన ప్రాజెక్ట్ రామ్ గంగా ప్రాజెక్టే. రిమైనింగ్ గాగ్రా నది ఏదైతే ఉందో సార్, ఈ యొక్క గాగ్రా నది ప్రధానంగా మనకు హిమాలయ పర్వతాల్లో జన్మించిన నదులలోకెల్లా ఎక్కువ నీటి ప్రవాహ వేగాన్ని కలిగి ఉంటుంది. గండక్ నదిని రామాయణంలో నారాయణి అనే పేరుతో పిలిచాము. రిమైనింగ్ బూరి గంగా, ఇక్కడ ఉన్నటువంటి ఈ గండక్ నది యొక్క ఉపనది బూరి గంగా అన్నాం. కోసి నది నేపాల్ దుఃఖదాయిని, భారతదేశ దుఃఖదాయిని అని పేర్కొన్నాం. ఉత్తర కోసి, సన్ కోసి అని చెప్పేసి అనేటటువంటి ఈ కోసి నది నేపాల్ దేశంలో జన్మిస్తుంది. నెక్స్ట్ గోమతి నది. రైట్ సార్. ఇక గోమతి నది, బాగ్మతి నది ఏదైతుందో మిత్రమా, ఇవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ప్రవేశినవి. రిమైనింగ్ మహానంద. గంగా నది యొక్క ఉపనదులలో మన భారతదేశంలో చివరగా కలిసే ఉపనది ఏదే అంటే మహానంద అని పేర్కొంటాం. రైట్ సార్. ఎస్. రిమైనింగ్ గంగా నది యొక్క ఉపనదులలో పెద్ద నది, పొడవైన నది యమునా నది. యమునా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాల్లో మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హరిద్వార్ అనే ప్రాంతం. రైట్ సార్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. రైట్ సార్. నెక్స్ట్ ఢిల్లీ, అదే మాదిరిగా హర్యానా, సార్ ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఆగ్రా, మధుర అనే ప్రాంతాలు. ఆగ్రా గాని, మధుర పట్టణాలు గాని, రిమైనింగ్ ఇక్కడ మనం చూస్తున్న ఢిల్లీ గాని, ఉత్తరాఖండ్ ఉన్న హరిద్వార్ పట్టణాలు కానీ యమునా నది ఒడ్డున విస్తరించుంటుంది. రైట్ సార్. యమునా నది ఒడ్డున ప్రధానమైన ప్రాంతాలు అయ్యే. ఎస్ సార్. గండక్ నదిని ఓల్డ్ గండక్ నదుల మధ్య ఉన్నటువంటి ప్రధానవంతమైన ప్రాంతాన్ని సరన్ మైదానం అని పేర్కొంటాం. రిమైనింగ్ ఇక్కడ మైదాన ప్రాంతాలు కూడా ఉన్నాయి మనకి. మిథిలి మైదానం, గండక్ ప్లస్ కోసి నదుల, ఈ గండక్ కోసి నదుల యొక్క మధ్య భూభాగాన్నే మిథిలి సామ్రాజ్యం అని పేర్కొంటారు. మిథిలి మైదానం అని. రైట్ సార్. ఎస్. ఆగ్రా పట్టణం కూడా మనకి యమునా నది ఒడ్డున విస్తరించి ఉంటుంది. రైట్ మిత్రమా. ఇక్కడ గంగా నదికి రిమైనింగ్ గోమతి నది మధ్యలో ఉన్న భూభాగం ఏదైతుందో ఈ భూభాగాన్ని రోహిల్ ఖాండ్ మైదానం అని పేర్కొంటాం. ఇవి మన పాఠ్యాంశ దృష్ట్యా ఇంటర్మీడియట్ వరకు ఇంతవరకు కవర్ అయి ఉంది మిత్రమా. ఇది గమనించే ప్రయత్నం చేయాలి.
ఈ తరహా ఉన్నటువంటి వీటిలో ఈ యొక్క జీకే పాయింట్స్ ఆధారంగా చేసుకుని కొంత సమాచారం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది మన యొక్క గంగా నది, దాని యొక్క ప్రస్తావన పరిగణలో తీసుకోవచ్చు. హిమాలయ పర్వతాల్లో ఎక్కువ మొత్తంలో నదులు పుడితే ఆ ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి హిమాలయ పర్వతాల గుండా ప్రవహించే గంగా నదిలో కలిసి ప్రధాన ఉపనదులు చెంబల్, బెట్వా, అదే మాదిరిగా కేన్. వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. చెంబల్, బెట్వా, కేన్. ఈ చెంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతైన గాడులు కలిగిన భూభాగాలనే మన వాళ్ళు ఏమనుక ప్రధానంగా గమనించినట్టయితే ఈ చెంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న నేలని పర్టికులర్ గా గమనించినట్టయితే మిత్రమా వీటిని ఈ రోజు మనం అత్యధిక మొత్తంలో కారేవాస్ నేలలనే పేరుతో ప్రతిపాదించాలి. కందర నేలలనే పేరుతో పిలుస్తున్నాం. కందర నేలలుగా ప్రతిపాదించవచ్చు. రైట్ సార్. ఇది మన యొక్క గంగా నది యొక్క వ్యవస్థ. రైట్ సార్. భారతదేశంలో అతిపెద్ద నది వ్యవస్థ, అత్యంత పవిత్రమైన నది. రిమైనింగ్ ఈ రోజు భారతదేశంలో చెప్పుకోదైన విధంగా ప్రవహించే నదుల దృష్ట్యా ఇదే మనకున్న ప్రతిపాదన. రైట్ సార్. పంచప్రయాగ వల్ల ఏర్పడుతుంది. ఇస్ క్లియరా? రైట్ సార్. ఏమైనా డౌట్స్ సార్? ఎనీ మోర్ డౌట్స్? సో టెక్నికల్ గా కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది మిత్రమా. రైట్ సార్. వన్స్ క్లియరా సార్? సో మాట్లాడరు. రైట్ మిత్రమా. ఓకే. సో నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది వ్యవస్థ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం మిత్రమా. రైట్ సార్. కొంచెం టెక్నికల్ గా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, అదొకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్. సో కొంచెం వీడియోని అయితే మన యొక్క తెలిసిన మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క కోర్స్ లింక్ ని కొంచెం స్టాటస్ పెట్టుకోండి. అందరికి పేరు పేరున రిక్వెస్ట్, వీడియో చూసిన వాళ్ళకి, లైవ్ లో ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి మిత్రమా, ఆ గ్రూప్ లో షేర్ చేయండి. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కోర్స్ ని టెస్ట్ సిరీస్ మాత్రం అందరూ రిసీవ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ ఈ రోజు ఆల్మోస్ట్ 9th క్లాస్ హిస్టరీ జరుగుతుంది. మీరు బయటి ప్రపంచంలో ఎట్లాంటి టెస్టులు తీసుకున్నా నాకు తెలియదు, కానీ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్న టెస్ట్ సిరీస్ రాయండి. 100% మీకు డిఎస్సి క్రాక్ చేయొచ్చు. రైట్ సార్. ఇది నేను ఆత్మనిర్భరతో చెప్తున్నాను, చేస్తున్న వర్క్ ను బట్టి చెప్తున్నాను అనమాట. రైట్ సార్. ఈ మాదిరిగా మీకు పీడిఎఫ్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ క్విక్ రివిజన్ పీడిఎఫ్ తో పోల్చుకుంటే, రైట్ సార్, సో ఒక పాఠ్యాంశాన్ని ద్వీపకల్ప నదులు అంటే ఇన్ని పాయింట్ ఇచ్చి ఈ పాయింట్కి వెళ్ళి క్వశ్చన్ లేకుండా ఇక క్వశ్చన్ పేపర్ ఉండదు అనమాట. ఆల్మోస్ట్ ఒకవేళ అడిగితే ఆయన ఈ ఏరియా నుంచే క్వశ్చన్ అడగాలి పర్టికులర్ గా. రైట్ మిత్రమా. ఆ తరహాలో ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్, గోదావరి నది మహారాష్ట్ర నాసిక్ వద్ద త్రయాంబకంలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుందని పాఠ్యాంశాలు ఇచ్చిన దాని ఆధారంగా డిస్కస్ చేసుకున్నాం. రైట్ సార్. రిమైనింగ్ ఎస్, ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ ప్రొవైడ్ చేస్తాం మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయండి. సో కొంచెం నెట్వర్క్ ఇన్సఫిషియెంట్ ఉంది, దాన్ని బట్టి రేపటి వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆల్ క్లియర్? ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ సార్. చెప్పాను కదా మిత్రులందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అనుకోండి. వెంకట్ సార్ని సపోర్ట్ చేయండి, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. రైట్ సార్. ఎస్. కొంచెం ఇబ్బందికరంగా లేకుండా చూసే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరంగా అందరం కలిసి ముందర చేసే ప్రయత్నం చేద్దాం సార్. అతి త్వరలోనే హిస్టరీ, సివిక్స్, ఎకానమిక్స్ సంబంధించిన క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తాను. కొంచెము టైం ఇవ్వండి. రైట్ సార్. అందరూ కూడా వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 పర్పస్ లో ఉన్నారు మిత్రులంతా కూడా. వాళ్ళు కోఆర్డినేట్ కాగానే గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయేంత లోపట్నే సార్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. కొంచెం షేర్ చేయండి సార్. స్టాటస్ పెట్టుకోండి. పదే నేను చెప్పడం కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు కూడా, కాకపోతే తప్పనిసరి పొజిషన్ చెప్పాల్సి వస్తుంది. రైట్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.